షరీఫ్ ప్రభుత్వంపై తిరగబడుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్. నిరసనకారులపై కాల్పులు, అల్లకల్లోలంగా మారిన పీఓకే. పీఓకే విలీనం దిశగా సైలెంట్ ఆపరేషన్ షురూ అయిందా? పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులే ఇవి. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ నిరసనలు మరింత ఉధృతం చేశారు. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు నిరసనకారులు ఆరోపిస్తున్నారు. 70 ఏళ్లకు పైగా పీఓకేలో ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని అవామీ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, తమ 38 డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతోంది. ఈ నిరసనల్లో ప్రజలు భాగమవుతున్నారు. ఈ కార్యక్రమంలో పీఓకేలోని పలు ప్రాంతాల్లో పౌరులు పాక్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకు రావాలని అవామీ యాక్షన్ కమిటీ కోరింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. దీనికి షరీఫ్ సర్కార్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ ప్రజలను కనిపించకుండా మాయం చేసేశారు. కానీ పీఓకేలో మాత్రం ఏకంగా తూటాలకే పనిచెప్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన వారికి నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తున్నారు. పాక్ సైన్యం కాల్పులు జరిపిన ఘటనలో చాలా మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్నెట్ బంద్ చేశారు. ఆర్మీ చీఫ్ మునీర్, ప్రధాని షరీఫ్ అమెరికా చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఓకే ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా రావల్కోట్లో పాక్ ఆర్మీపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. 2023 నుంచి ఈ ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో తమను ఇండియాలో కలిపేయాలని కూడా నిరసనలు చేశారు. పీఓకేలో రోజుకు 18 గంటల విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఫలితంగా విద్యా సంస్థలు, వ్యాపారాలు, నివాసాలు, ఆసుపత్రులు ఇలా అన్ని రంగాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు స్థానికులు. ఇది సరిపోదన్నట్లు పీఓకేలో ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉంది. బాగ్, ముజఫరాబాద్తో సహా అనేక ప్రాంతాలు గోధుమ పిండి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితుల్లోనూ పీఓకేలో సబ్సిడీ గోధుమల సరఫరాను నిలిపివేసింది ప్రభుత్వం. గోధుమ పిండి కొరతతో బ్రెడ్ సహా బేకరీ వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే జనం తిరగబడుతున్నారు. ఈ తిరుగుబాటు మరింత ముదిరితే షరీఫ్ ప్రభుత్వం చేతులెత్తేయటం మినహా ఏం చేయలేకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పూర్తిగా పాక్ ఆర్థిక సంక్షోభం అంచుల్లో ఉంది. పైగా బలూచిస్తాన్తో పాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా వేర్పాటువాదులతో ఉడికిపోతోంది, పోరాడుతోంది. ఇలాంటి సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్పై పూర్తిగా ఫోకస్ చేయటం చాలా కష్టం. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ వ్యాప్తంగా తిరుగుబాటు పరిస్థితులే ఉన్నాయి. కట్ చేస్తే పీఓకే విషయంలో సైలెంట్ ఆపరేషన్ మొదలైందంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు షురూ అయ్యాయి. పీఓకే విలీనానికి రైట్ టైం ఇదే అన్న డిబేట్ కూడా మొదలైంది. చేసిన పాపం ఎప్పటికైనా మెడకు చుట్టుకుంటుందని చెప్తుంటారు పెద్దలు. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కశ్మీర్ మొత్తాన్ని ఆక్రమించి భారత్పై పగ తీర్చుకోవాలని కుట్రలు చేసిన పాకిస్తాన్కు ఇప్పుడు ఆ తప్పే శాపంగా మారుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ముందు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. పీఓకేలోని ప్రజల సమస్యలను పరిష్కరించి ఆందోళనలు చల్లార్చడం, లేదంటే చేతులెత్తేసి పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కు అప్పగించడం. పీఓకే సమస్యలకు పరిష్కరించే పరిస్థితుల్లో షరీఫ్ ప్రభుత్వం ఎలాగూ లేదు. మరి ఈగోను పక్కన పెట్టి ఆ రెండో ఆప్షన్ ఎంచుకుంటుందో, లేక ఇప్పటికీ కశ్మీర్ తమదే అంటూ ప్రపంచం ముందు అబాసు పాలవుతుందో? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.